హాయ్ ఫ్రెండ్స్! మీరెప్పుడైనా సముద్ర గాలిని తాకుతూ అలల శబ్దం వినిపిస్తూ, ఒకవైపు పవిత్ర కృష్ణా, గంగా మరియు మంత్రముగ్ధం చేసేటువంటి సూర్యాస్తమయాన్ని మీరు ఇవన్నీ చూసారా? ఒకే చోట చూస్తారు. ఇదే గోకర్ణ. ఇక్కడ ప్రతి అడుగు ఒక కథ, ప్రతి అల ఒక రహస్యం. ఈరోజు నేను మిమ్మల్ని మిస్టరీలోకి తీసుకెళ్ళిపోతున్నాను. కాబట్టి చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో నేను మీకోసం ఒక సీక్రెట్ స్పాట్ చూపించబోతున్నాను. అలాగే మీరు ఈ పాటికి థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. సో, ఇక్కడ ఫ్రెష్ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ మనకి ఎలాంటి ఫ్రూట్స్ అండ్ స్పీషీస్ అవైలబుల్‌గా దొరుకుతాయనేది నేను ఈ వ్లాగ్‌లో చూపించడం జరుగుతుంది. అలాగే గోకర్ణ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. అలాగే మన డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ అవైలబుల్స్ కూడా చాలా రూమ్స్ ఎలా వెళ్ళాలి అండ్ టెంపుల్‌కి ఎలా వెళ్ళాలి. సో, మొత్తం ఈ డీటెయిల్స్ అనేవి మీకు నేను ఈ వ్లాగ్‌లో తెలియజేయడం జరుగుతుంది. సో, ఇంకా ఆలస్యం చేయకుండా ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ గనక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వ్లాగ్స్ మీ ముందుకు నేను తీసుకురావడం జరుగుతుంది. సో ప్లీజ్ సపోర్టింగ్ అస్ ఫర్ అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్! అందరూ ఎలా ఉన్నారు? నా ఛానల్ మొట్టమొదటిగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ ధన్యవాదాలు. అలాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతానికి మనం గోకర్ణలో ఉన్నాం. ఈ గోకర్ణ దగ్గర మనం రూమ్ అనేది తీసుకోవడం జరిగింది. రూమ్ ఎలా ఉందనేది మీకు నేను చూపించడం జరుగుతుందనమాట. సో, ఇది ఫుల్ మౌంటైన్ హిల్ ఏరియా మధ్యలో మనకి రూమ్స్ అనేది అవైలబుల్‌గా ఉందనమాట. మీరు చూస్తున్నారు కదా చుట్టుపక్కల ట్రీస్ అండ్ ఎంత ప్లెజెంట్‌ఫుల్‌గా ఉందో అండ్ న్యూలీ కన్‌స్ట్రక్షన్ అనమాట ఇక్కడ జరుగుతుంది ప్రెజెంట్. ఈ న్యూలీ కన్‌స్ట్రక్షన్‌కి మనకి ప్రెజెంట్ అయితే మనకి చార్జ్ చేయడం రూమ్ చార్జెస్ వచ్చేసి మనకి అప్రాక్స్ పర్ డే వచ్చేసి మనకి ₹1500 చార్జ్ చేస్తున్నారనమాట. సో, రూమ్‌లోకి ఇంకా ఎలా ఉందో మీకు నేను చూపించడం జరుగుతుంది. కమ్ నాతో పాటు లెట్స్ గో. ఈ రూమ్ దగ్గరొచ్చేసి మనకి 2 కాట్స్ బెడ్ అనేది ఇచ్చారు. అలాగే ప్రొవైడ్ చేశారు. అండ్ వాష్‌రూమ్ అయితే నీట్‌గా ఉందనమాట. సో, మనకి ఒక టేబుల్ ఫ్యాన్ అండ్ మిర్రర్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ పెట్టుకోవడానికి ఒక హ్యాంగర్ ఇలాంటివన్నీ మనకి ఛార్జింగ్ పాయింట్ ఇవన్నీ మనకి ప్రొవైడ్ చేశారు. అలాగే ఏసీ కూడా ఉందనమాట. ఇది వెంటిలేషన్ అయితే మనకి ఫ్రీగా చాలా ఉందనమాట. ఇంకా అదే ఫ్రెండ్స్ నేను రూమ్ విజిట్ చేసిన తర్వాత ఈవినింగ్ మనం సన్‌సెట్ చూడడానికి నేను వెళ్ళడం జరిగింది. బీచ్ గోకర్ణ అపోజిట్‌లో ఉంటుందనమాట. ఇది బీచ్ వచ్చేసి మన గోకర్ణ టెంపుల్‌కి అపోజిట్‌లో అప్రాక్స్ అరౌండ్ మనకి 1 కేఎం దూరంలో ఉంటుందనమాట. టెంపుల్‌కి అపోజిట్‌గా అనమాట. ఈ బీచ్ చూడడానికి సన్‌సెట్ చూడడానికి చాలామంది పర్యాటకులు చాలామంది డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రావడం జరుగుతూ ఉంటుందనమాట. చూస్తున్నారు కదా! ఈ సన్‌సెట్ ఎంత బావుందంటే చాలా బావుంది. పీస్‌ఫుల్‌గా ఉంది బీచ్ అనేది. ఈ బీచ్ దగ్గరే మనకి రావణ బ్రహ్మ మనకి సంధ్యావందన క్రతువులన్నీ ఆచరించుకుంటూ గణపతి దగ్గర ఆత్మలింగాన్ని ఉంచి నీ కథ మీకు తెలిసే ఉంటుంది. సో, దాన్ని నేను ఇక్కడి వరకు ప్రస్తావించడం లేదు. ఎందుకంటే స్టోరీ అందరికీ మీకు తెలిసే ఉంటుంది కాబట్టి. సో, నేను ఎక్కువ ఎలాబరేట్ చేయటం లేదు. ఈ బీచ్ విజిట్ చేసిన తర్వాత నేను టెంపుల్ విజిట్ చేయడం జరిగింది. ఈ టెంపుల్‌లో ప్రాసెస్ ఏంటంటే, మహాబలేశ్వర స్వామి టెంపుల్‌లోకి మనం ఎంటర్ అవ్వాలనుకుంటే, జెంట్స్ అంతా మన టీ షర్ట్ రిమూవ్ చేసేసి, ఫ్యాంట్స్ అవి రిమూవ్ చేసి, ధోతి అంటే పంచ, కండువా మనం ఉత్తరీయం వేసుకోవాలి. అలాగే లేడీస్ ఎవరైనా ఉంటే చుడీదార్స్ గనక, శారీస్ గనక ప్రిఫర్ చేయాలనమాట. సో, ఇక్కడ ఉండే మెయిన్ రూల్ డైటీ దగ్గర ఉండేటువంటి మెయిన్ రూల్ అనమాట ఇక్కడ పాటించాల్సి ఉంటుంది. ఈ గోకర్ణ మహాబలేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలనుకుంటే. అలాగే ఇక్కడ ఉండేటువంటి ఫుడ్ అయితే మనకి చాలా బాగుంటుంది. అలా అని చెప్పలేను కంప్లీట్ కాకపోతే మనకి అక్కడక్కడ ఉండే స్టోర్స్ గనక మనం ఫుడ్ ప్లాజాస్ గనక మనం విజిట్ చేస్తున్నట్టయితే కొన్ని ప్లేసెస్‌లో మనకు ఫుడ్ చాలా బాగుంటుందన్నమాట. టు బీ ఫ్రాంక్‌గా నేను చెప్పాలనుకుంటే వీడియోలో నేను చెప్తున్నాను.
ఎందుకంటే నాకు నచ్చిన ఫుడ్ అక్కడ వచ్చేసి వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్ నేను కాబట్టి, అక్కడ టెంపుల్ యొక్క రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్‌లోని సాయి ప్యారడైస్ అని చెప్పి ఒకటి మనకి ఉంది. ఆ ప్యారడైస్‌లో మనకి ప్యూర్ వెజిటేరియన్ అయితే మనకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. అండ్ వాటర్స్ కూడా మనకి సాధ్యంగా కొంచెం ఉంటుందనమాట. వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి తప్పకుండా. ఇక్కడ కొంచెం రేట్స్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుందనమాట. ఈ టెంపుల్ సైడ్ స్టోర్స్‌లో అయితే కొంచెం రేట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. స్పీషియస్ అయితే మనకి చాలా తక్కువకే వస్తాయన్నమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ అరోమా స్పీషియస్ అయితే మనకి చాలా తక్కువగా వస్తాయన్నమాట. ఆల్ ఆల్మండ్స్ లైక్ క్యాష్యూ, ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ మనకి ఇక్కడ పండుతాయి కాబట్టి ఉత్తర కర్ణాటకలో పండుతాయి కాబట్టి మనకి చాలా తక్కువ ప్రైస్‌కని రీజనబుల్ ప్రైస్‌కనేది మనకి దొరుకుతుందన్నమాట. ప్రస్తుతానికి ఇది టెంపుల్‌కి వెళ్ళే రూట్ అనమాట. బీచ్ ఆపోజిట్‌లో మనం నడిచి వెళ్ళిపోవచ్చు. ఇది వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఈజీగా. ఎవరైనా వాకబుల్ డిస్టెన్స్‌లో మనం నడుచుకొని వెళ్ళిపోవచ్చు. రైట్ సైడ్‌లో అయితే మనకి శ్మశానకాళి టెంపుల్ ఇవన్నీ వస్తాయన్నమాట. భద్రకాళి టెంపుల్ ఇవన్నీ వస్తాయి. అండ్ రైట్ సైడ్‌లో వచ్చేసి మనకి గణపతి ఈ మెయిన్ టెంపుల్ మనకి చూడొచ్చు. అది కూడా మీకు నేను చూపించడం జరుగుతుందనమాట. ఇదే ఈ మహాబలేశ్వర్ టెంపుల్ అనమాట. ఇక్కడ తామ్రపర్ణి గౌరి అని చెప్పి ఉంటుందనమాట. ఇక్కడ అస్థి విసర్జి తీర్థం అనేది కూడా మనకి ఉంటుందనమాట. ఇది మీరు టెంపుల్ లోపల విజిట్ చేయొచ్చు. ఈ టెంపుల్ అనే అదే గోకర్ణ యొక్క గర్భాలయం ఉండేటువంటి శిఖర గోపురం అనమాట. ఆలయ గోపురం. అదే మెయిన్. అండ్ ఇక్కడ భోజన వసతి కూడా మనకి కల్పిస్తారు. ఉచిత అన్నదానం అలాగే ఇక్కడ గణపతి టెంపుల్ మీరు చూస్తున్నారు కదా! రైట్ సైడ్‌లో ఉండేదేనండి. ఇక్కడ స్వామివారి యొక్క పుష్కరిణి తీర్థం అనమాట. ఇక్కడ చాలా మఠాలు ఇవన్నీ మనకి శృంగేరి మొత్తం ఇవన్నీ మధ్వ మఠం ఇవన్నీ రకరకాల మఠాలకు సంబంధించినటువంటి స్థావరాలంతా ఈ పుష్కరిణి చుట్టూ మనకి పిండ ప్రదానాలు ఇవన్నీ మనకి ఇక్కడ ప్రాతకాలం చేయటానికి అనువైనటువంటి ప్రదేశం కనుక ఈ పుష్కరిణి చుట్టూ మనకి జరుగుతూ ఉంటాయన్నమాట. ఆయా సమయాల్లో, ఆయా సందర్భాల్లోని. అలాగే ఇక్కడ సాల్ట్ కూడా మనకి తయారు చేయడం జరుగుతుందనమాట. ఉప్పు ఎలా తయారు చేస్తారనేది కూడా నేను చూపించడం జరుగుతుంది. అలాగే సాల్ట్ ఫ్యాక్టరీస్ కూడా మనకి ఇక్కడ గోకర్ణలో అవైలబుల్‌గా ఉన్నాయి లార్జ్‌గా. ఇంకా ఫైనల్‌గా ఇంక నేను ఫుడ్ విజిట్ చేయటానికని ఇక్కడ రెస్టారెంట్‌కనేది నేను వచ్చానండి. అలాగే ఇక్కడ మీకు శ్మశానకాళి ఆలయం కూడా మీకు నేను చూపించడం జరుగుతుంది. ఈ శ్మశానకాళి రుద్రభూమిలో ఉంటుందనమాట. అమ్మవారు చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారిక్కడ. ఈ రుద్రభూమిలో. ఒకప్పుడు అఘోరులు, బ్రాహ్మణులు అంతా ఇక్కడ ఉండేవారనమాట. ఇంకా టెంపుల్ విజిట్ అయ్యాక నేను నా రూమ్‌కనేది నేను వెళ్ళడం జరుగుతుందండి. మీకు గోకర్ణలో ఏ ప్రదేశం బాగా నచ్చిందో కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.